వాత్సల్యం చందమామ కథ. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని కొడుకు మోహనుడు ఒట్టి సోమరిపోతుగాను నిష్ప్రయోజుడుగాను తయారై తండ్రికి ఏ విధంగానూ సహాయపడేవాడు కాదు. తండ్రి ఆ కొడుకుని గురించి ఎంతో బాధపడి వాణ్ణి ప్రయోజకుని చేయాలన్న పట్టుదల కొద్దీ నయానా భయానా ఎంతో ప్రయత్నించి చూశాడు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. మోహనుడు యుక్త వయస్కుడయ్యాడు. వాడికి కుటుంబ భారం మీద పడ్డాక బాధ్యతలు తెలిసి వస్తాయనుకుని తండ్రి వాడికి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే మోహనుడు తండ్రి వద్దకు వచ్చి, నాన్న, నా ఆస్తి నాకు పంచు, నా దారిని నేను బతుకుతాను, నేనిక ఈ ఇంట ఉండను అన్నాడు. తండ్రి ఆశ్చర్యపడి, నీకిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిట్రా అబ్బాయి? నిన్ను వేరుపడమని ఎవరన్నారు? చాతనైందేదో సంపాదించుకుని నా ఎదుటనే ఉంటే నేను సంతోషిస్తానుగా అన్నాడు. నా మీద ప్రేమ ఉన్నట్టు నటన కూడా దేనికి? నేనంటే మొదటి నుంచి నీకు ద్వేషమే, ప్రేమ ఏ కోసానా లేదు. ఇంతకాలము నన్ను తిట్టి కొట్టి రాచి రంపాను పెట్టావు. ఇప్పుడేమో నేను ఎటైనా పోయి స్వతంత్రంగా బతుకుతానంటే అభ్యంతరం చెప్తున్నావు. నేను ఇప్పటికైనా వేరిపోయి సుఖపడటం నీకు ఇష్టం లేదు అన్నాడు మోహనుడు. అలా ఎప్పటికీ అనుకోకు. ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావలసింది అని తండ్రి కొడుకు వాటా పంచి ఇచ్చాడు. మోహనుడు మరొక గ్రామం వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి కూలీనాలి చేసుకుంటూ ఎలాగో సంసారం ఎదసాగాడు. సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు. మోహనుడిలాగే వాడు కూడా పనికి మొండి తిండికి మెండుగా తయారయ్యాడు. వాడి బుద్ధులు వాలకము చూస్తున్న కొద్దీ మోహనుడికి మండిపోయేది. ఒకరోజు కోపం పట్టలేక మోహనుడు తన కొడుకును బాగా కుట్టాడు. వాడు ఇల్లు వదిలి దగ్గరలోనే ఉన్న తాతగారు ఊరిపోయి తాతతో జరిగింది చెప్పాడు. తాతవాణ్ణి తన గ్రామంలోనే ఉన్న మరొకరి ఇంటికి తీసుకుపోయి ఇంటి యజమానితో మాట్లాడి 4 రోజుల పాటు వాడు అక్కడే రహస్యంగా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. తన చేత తన్నులు తిని కొడుకు మాయమయ్యేసరికి మోహనుడు గాబరాపడ్డాడు. ఎంత వెతికినా వాడి జాడ తెలియలేదు. మోహనుడు వాడిని వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, మా వాడేమన్నా ఇటుకేసి వచ్చాడా? వాడు బొత్తిగా కూర్చున్న చోటు నుంచి కదలడు, ఎంత చిన్న పని చెప్పినా చెయ్యడు. మొన్న ప్రాణం విసికి 4 తగిలించాను. ఆ తరువాత వాడు ఎటెళ్ళాడో మరి ఇంటికి తిరిగి రాలేదు అన్నాడు. పోతే పోయాళ్లేరా, సోమరి వెధవ, ఉండి ఉద్ధరిస్తాడా? అలాంటి వాణ్ణి గురించి నువ్వేమీ విచారించుకు అన్నాడు మోహనుడితో తండ్రి. మోహనుడు ఇంకేమీ అనక విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన భర్త కొడుకు జాడ తెలుసుకోకుండానే తిరిగి వచ్చేసరికి మోహనుడు భార్య వాడిని కొట్టి ఏం ప్రయోజనం? వాడి బుద్ధి ఏమన్నా మార్చగలిగారా? చిన్న వెధవ ఏమైపోయాడో అంటూ బావురమన్నది. ఉన్న ఒక్క కొడుకును చేతులా పోగొట్టుకున్నాననే దిగులుతో మోహనుడు మంచం పట్టాడు. ఈ సంగతి తెలిసి మోహనుడి తండ్రి తన మనవణ్ణి వెంటపెట్టుకుని మోహనుడి ఇంటికి బయలుదేరి వచ్చాడు. మోహనుడు కొడుకును చూడగానే కౌగులించుకుని బావురమని ఏడ్చాడు. మోహన్ని తండ్రి ఓదార్చుతూ, పితృవాత్సల్యం అట్లాగే ఉంటుందిరా నాయనా. వాడు అప్రయోజకుడవుతాడన్న బాధ కొద్దీ కొట్టావు కానీ వాడి మీద ప్రేమ లేక కొట్టావా? 4 రోజులు వాడు ఎదుటి లేకుండా పోయేసరికి ఎలా డీలా పడిపోయావో చూడు. నేను అంతే. నువ్వు బాగుపడవేమోనన్న బాధతోనే నిన్ను తిట్టాను కొట్టాను. నీ మీద ప్రేమ లేక కాదు. ఎంత చెప్పినా వినకుండా నువ్వు వేరుపడిపోయినాడు నేనెంత బాధపడ్డానో ఇప్పుడు తెలిసి వచ్చిందా అన్నాడు. ఆ తరువాత మోహనుడు భార్యాబిడ్డలతో తన తండ్రి ఇంటికి తిరిగిపోయి వ్యవసాయంలో తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.